అందరికీ వందనములు. బైబిల్లోని 66 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధన, కొత్త నిబంధన. పాత నిబంధనలోని 39 పుస్తకములు ఉన్నాయి. కొత్త నిబంధనలోని 27 పుస్తకములు ఉన్నాయి. పాత నిబంధన పుస్తకములు పేర్లు: ఆదికాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు, రెండో సమూయేలు, మొదటి రాజులు, రెండో రాజులు, మొదటి దినవృత్తాంతులు, రెండో దినవృత్తాంతులు, ఎజ్రా, యెరెమీయా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతము, యెషయా, యెరెమీయా, విలాపవాక్యములు, ఎస్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోహానా, మీకా, నహూము, హబక్కుకు, జెఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి. కొత్త నిబంధన. కొత్త నిబంధన పేర్లు: మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపోస్తలుల కార్యములు, రోమీలు, మొదటి కొరింథీ, రెండో కొరింథీ, గలతీ, ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సీ, మొదటి తెస్సలోనిక, రెండో తెస్సలోనిక, మొదటి తిమోతి, రెండో తిమోతి, తీతుకు, ఫిలెమోనుకు, హెబ్రీ, యాకోబు, మొదటి పేతురు, రెండో పేతురు, మొదటి యోహాను, రెండో యోహాను, మూడో యోహాను, యోధ, ప్రకటన. అందరికీ వందనములు. ఇశ్రాయేలీల గోత్రాల పేర్లు: రూబేను, షిమ్యోను, లేవి, యోధ, జెబులూను, ఇస్సాకారు, దాను, గాదు, ఆషేరు, నఫ్తాలి, ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీను. అందరికీ వందనములు. బైబిల్లో 15 మంది న్యాయాధిపతులు ఉన్నారు. వారి కాలం సుమారుగా 350 సంవత్సరములు. వారి పేర్లు: ఒత్నీయేలు, ఏహూదు, సంగరు, దెబోరా, గిద్యోను, అబీమెలెకు, తోలా, యాయిరు, యెఫ్తా, ఇబ్సాను, ఏలోను, అబ్దోను, సంసోను, ఏలి, సమూయేలు. అందరికీ వందనములు. అపోస్తలులు 12 మంది. అపోస్తలులు అంటే పంపబడిన వారు. వారి పేర్లు: పేతురు, ఆంద్రయ, యాకోబు, యోహాను, ఫిలిప్పి, బర్తలోమై, తోమా, సుంకరైన మత్తయి, హల్ఫై కుమారుడైన యాకోబు, తద్దేయుని మారుపేరు గల అబ్బాయి, కానానీయుడైన సీమోను, ఇస్కరియోతు, యోధ. అందరికీ వందనములు.